బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా గండిపేటలో వెలుగు చూసిన 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూ కుంభకోణం. నకిలీ జీవోల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ భూదందాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నేత వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కీలక సూత్రధారి అని సైబరాబాద్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. స్కామ్ కు అవసరమైన నకిలీ పత్రాలు సృష్టించడం కోసం లాయర్ రాధాకృష్ణకు బ్రహ్మనాయుడు ఏకంగా 8 కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్టుగా పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రస్తుతం బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న బొల్ల బ్రహ్మనాయుడు ఆచూకీ కోసం 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. ల్యాండ్ స్కామ్ లో పోలీసులు బొల్ల బ్రహ్మనాయుడు కోసం గాలిస్తున్నామని ప్రకటనలు చేస్తూ ఉంటే ఆయన మాత్రం వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు బహిరంగంగా పార్టీ ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. బొల్ల బ్రహ్మనాయుడు పల్నాడు జిల్లాలోని నర్సారావుపేట, వినుకొండ పరిసర ప్రాంతాల్లోనే బహిరంగంగా తిరుగుతున్నట్టుగా స్పష్టమైన సమాచారం ఉంది. అయినా తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు ఆ ప్రాంతానికి వెళ్లి గాలించిన దాఖలాలు లేవు అని తెలుస్తోంది. దీంతో అసలు పోలీసులు ఏర్పాటు చేశామంటున్న ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళాయా, లేక ఈ గాలింపు కేవలం కాగితాలకు ప్రకటనలకు మాత్రమే పరిమితమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నకిలీ జీవో కాపీని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన రెండవ బాక్స్ లో చూస్తున్న ఈ జీవో నకిలీ జీవో అని తేల్చారు. ఇందులో కొంతమంది నిందితులను ఇప్పటికే గుర్తించారు. అడ్వకేట్ రాధాకృష్ణ ఈ నకిలీ జీవోను సృష్టించి ఈ భూ కుంభకోణానికి తెరలేపడంలో మీడియేటర్ గా వ్యవహరించాడని చెప్తున్నారు. బొల్ల రమేష్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు, బ్రహ్మనాయుడి సోదరుడు రమేష్ కూడా ఇందులో కీలక పాత్రధారిగా తేల్చారు. హైదరాబాద్లో శివార్లో గండిపేట గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 18లోని దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమిపై కొందరు అక్రమార్కులు కన్నుపడింది. ఆ భూమి తమదేనంటూ నిమ్మల కుటుంబ సభ్యులు 2012లో కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు వారి పిటిషన్ను తిరస్కరించింది. చట్టబద్ధమైన హక్కులు లేకపోయినా వారు బొల్ల బ్రహ్మనాయుడు బంధువైన రమేష్ కలిసి ఈ కుట్రకు తెరదీశారు. ఎకరాకు 3.5 కోట్ల రూపాయల చొప్పున డీల్ కుదుర్చుకొని నకిలీ జీవోలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కోర్టును, అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ భూమిని రెగ్యులరైజ్ చేస్తున్నామని నమ్మించి అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయల లావాదేవీలు నడిపినట్టుగా సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. నార్సింగి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 18లో ఫేక్ జీవో సర్క్యులేట్ చేసిన కేసులో గతంలో 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న దాంట్లో ప్రధానమైన నేరస్తుడు, తర్వాత వాళ్ళ డ్రైవర్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం అయింది. ఇతని పేరు వెల్ది రాధాకృష్ణ. ఇతని దగ్గర నుంచి మనము ఈ ఫేక్ జీవో ఏదైతే ఒరిజినల్ పేపర్స్ ఇప్పుడు దాకా మన ముందు ఇక్కడ డిస్ప్లే చేయబడ్డాయి ఉన్నాయో ఆ ఒరిజినల్ జీవోస్ కూడా మొత్తము, తర్వాత ఈ నిమ్మల ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి కలెక్టర్కి, అక్కడ నుంచి CCLAకి అందరికీ ఏదైతే ఫైల్ రూటింగ్ అయిందో, యాక్చువల్గా ఒక గవర్నమెంట్ ఫైల్ ఒక దరఖాస్తుదారుడు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటే ఏ ఆఫీసులకి ఏ విధంగా అయితే తిరుగుతుందో అదే విధంగా తిరిగినట్లుగా అక్కడేమో అన్ని ఆర్డర్స్ వచ్చినట్లుగా ఆ ఆఫీసర్స్ కన్సర్న్ ఆల్ IAS ఆఫీసర్ సిగ్నేచర్స్ కూడా ఫోర్జరీ చేసి దాని మీద ఆర్డర్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ రాధాకృష్ణ చెప్పిన విషయాలు మొన్న మనకి మొదట్లో అరెస్ట్ చేసినప్పుడు, నిమ్మల ఫ్యామిలీని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా టోటల్గా కొరాబరేట్ అయ్యాయి. దీని ప్రకారం వినుకొండ XMLA బొల్ల బ్రహ్మనాయుడు, తర్వాత రమేష్, వీళ్ళ పాత్ర ఇంకా క్లారిటీతో కొరాబరేటివ్ ఎవిడెన్స్తో కూడా దొరికింది. ఈ స్కామ్లో ఇన్వెస్టర్ అయినటువంటి బ్రహ్మనాయుడు, రమేష్ ఈ జీవో ఆర్డర్స్ కనుక రెడీ అయితే ఇంకొక పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళని అమ్మటానికి కొన్ని ఆర్డర్స్ అన్న ఎక్కడైతే ఫైల్ ప్రాసెస్లో ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఈ ఆర్డర్స్ కావాలి అని అన్నప్పుడు ఇది రాధాకృష్ణ ప్లస్ టీమ్ ఈ అన్ని ఆర్డర్స్ కనుక తయారు చేసి దీన్ని బయట వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది కనుక వాట్సాప్ సర్క్యులేషన్లో కనుక రాకపోయి ఉంటే ఇంకొక పెద్ద పార్టీని తీసుకొచ్చి వీళ్ళు దాన్ని ఉండేవాళ్ళు.
ప్రాసెస్లో ఉంది కాబట్టి అయిపోతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఈ దొంగ ఇవి యాక్చువల్గా ఈ జీవోస్ అన్నీ కూడా ఈ ఆర్డర్స్ రావడానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పినప్పుడు ఈ వెల్ది రాధాకృష్ణకి బ్రహ్మనాయుడు 4 crores నగదు ఇవ్వటం, అలానే రాధాకృష్ణ టీంలో ఉన్న ఇంకొక అడ్వకేట్ అండ్ టీం కూడా వాళ్ళకు కూడా 4 crores మొత్తం 8 కోట్ల నగదు ఇచ్చారని చెప్తా ఉండే. ఈ డబ్బులు నగదు రూపంలో వచ్చింది కాబట్టి అవి ఎక్కడికి పోయినాయి అనేది కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాము. అవి ఒక 85 lakhs ఎక్కడికి వెళ్ళినాయి ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నాము ఇంకా డీటెయిల్గా. ఈ భారీ కుంభకోణాన్ని ముందుండి నడిపించిన కీలక సూత్రధారి అడ్వకేట్ రాధాకృష్ణ, నకిలీ జీవోలు సృష్టించిన రాధాకృష్ణతో పాటు అతనికి సహకరించిన డ్రైవర్ ప్రవీణ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. రాధాకృష్ణపై గతంలోనే 9 మోసం కేసులున్నాయి. నిందితుడి నుంచి పోలీసులు 31 డాక్యుమెంట్లు, 13 స్టాంపులు, 7 పాస్బుక్లు, 10 డెబిట్ కార్డులు, 12 చెక్ బుక్లు, 3 ల్యాప్టాప్లు, 3 ఐప్యాడ్లు, 2 ఫోన్లను కూడా సీజ్ చేశారు. రాధాకృష్ణ ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. బార్ కౌన్సిల్లో సభ్యత్వం ఉన్నప్పటికీ సచివాలయంలో ఐటీ శాఖలో అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నాను అని రాధాకృష్ణ అబద్ధాలు చెప్పేవాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాను అని నమ్మించి పలువురిని మోసం చేశాడు. 2015లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తాను అని మోసం చేసిన కేసులో అంబర్పేట పోలీసులు రాధాకృష్ణను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. నకిలీ జీవోల వ్యవహారం బయటపడడంతో వాటిని ధ్వంసం చేయాలి అని తన డ్రైవర్ ప్రవీణ్ను ఆదేశించాడు. ఆ డ్రైవర్ ఆ జీవోలను ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉండగానే పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మోసాలు బయటపడితే పోలీసులు అరెస్ట్ చేస్తారో అనే భయంతో రాధాకృష్ణ విదేశాలకు పారిపోవడానికి పక్కా ప్లాన్ చేసుకున్నాడు. 2013లోనే అంబర్పేట అడ్రస్తో పాస్పోర్ట్ ఉన్నప్పటికీ పోలీసుల కళ్ళు కప్పడం కోసం తన పేరుతో ఒక అక్షరాన్ని మార్చేశాడు ఈ మోసగాడు రాధాకృష్ణ. ఆ కొత్త పేరుతో పత్రికల్లో ప్రకటన ఇచ్చి చాంద్రాయణగుట్ట అడ్రస్తో సరికొత్త పాస్పోర్ట్ను సంపాదించినట్టుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ రాధాకృష్ణ విషయంకి వస్తే ఇతను మొత్తం 9 కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇతని దగ్గర సెర్చ్ చేసినప్పుడు చాలా ల్యాండ్ డాక్యుమెంట్ కాపీస్ కందుకూరు, అంబర్పేట, వివిధ ప్రాంతాలకు సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇతను రెగ్యులరైజ్ చేయించడం కానీ లేకపోతే దీన్ని పైరవీ చేసి కావాల్సిన ఫెసిలిటేట్ చేయటం కానీ అన్నిటి గురించి అందరికీ ఇతను ఒక కేర్ ఆఫ్ సెంటర్గా ఉంటే ఆ పేపర్స్ అన్ని ఇతని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజర్లో ఒక 31 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 13 స్టాంప్స్ ఉన్నాయి. ఇతను డిఫరెంట్ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ అని ఇది చాలా రకాల ఒక ఫార్మ్స్ తయారు చేసి ఫార్మ్స్ సంబంధించిన స్టాంప్స్ కూడా తయారు చేశారు. ఒక 7 పాస్బుక్స్ ఉన్నాయి ఈ మనీ రూటింగ్ చేయడానికి, 10 ATM కార్డ్స్, 12 చెక్ బుక్స్, 3 ల్యాప్టాప్స్, 3 ఐప్యాడ్స్, తర్వాత 2 ఫోన్లు ఇతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో ఇప్పటి వరకు ఇతనితో 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 5గురిని అరెస్ట్ చేయాల్సింది ఉంది. దీంట్లో బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళతో పాటు కలిపి టీమ్స్ ఇంకా ఏపీలో ఇప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి మన టీమ్సే. అతను పరారీలో ఉన్నాడు, ఆల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ పెట్టి టీమ్స్ దాంట్లో ఉన్నాయి. సో పోలీసులు బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. కానీ నర్సారావుపేటలో జరిగిన ఒక ర్యాలీలో బ్రహ్మనాయుడు ఒక బైక్ పై వెనుక కూర్చుని వెళుతూ ఉండటాన్ని ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి. బ్రహ్మనాయుడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు జనాల్లోనే, కానీ బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నాడు, అందుబాటులో లేడు అని పోలీసులు చెప్పడం వెనుక ఏం జరుగుతుంది? బృందాలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.